నమస్తే. రాష్ట్రంలో హైడ్రా దూకుడు నెక్స్ట్ మల్లారెడ్డి. మాజీ మంత్రి పాలమ్మినా, నేను పూలమ్మినా, నేను గొర్రెలను కాసినా, నేను బండ్లను మేపినా అని చెప్పి చెప్తున్నటువంటి మాజీ మంత్రి మల్లారెడ్డి యొక్క కాలేజీలు కూల్చివేత పైన హైడ్రా దృష్టి పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసలు మామూలు కబ్జాలు కావు. ఇలా రాష్ట్రంలో అందరికంటే ఎక్కువగా మింగినటువంటి వ్యక్తి ఇగో అమాయకమైనటువంటి ఫేసు. ఈ ఫేసును చూస్తే ఎవరైనా కనీసం కబ్జాలు కాదు కదా, కనీసం చీమకు ఈగకు కూడా హాని చేయడన్నటువంటి ఫేస్ కనబడతా ఉన్నటువంటి ఇగో ఈ వ్యక్తి చూడిగా. ఇది ఒకసారి జూమ్ చేయి. ఇగో ఈసొంటి వ్యక్తి అసలు రాష్ట్రంలో అసలు కబ్జా అంటే ఏంటిదో తెలియదు, ఆ అక్రమ నిర్మాణాలు అంటే ఏంటిదో తెలియదు, అందరిని బెదిరించడం అంటే ఏంటిదో తెలియనటువంటి వ్యక్తిగా యాక్టింగ్ చేసేటువంటి పాల మల్లారెడ్డి పైన రేపు హైడ్రా రేపు దూకుడు ప్రదర్శించేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. మరి ఉత్తరనే హైడ్రా దూకుడు ఏదో ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి మీద తొడలు కొట్టిండు, రేవంత్ రారా పోరా అని చెప్పేసి అన్నటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవడం జరిగింది. నీ మెడలు ఉంచుతాను, నిన్ను రాజకీయంలో లేకుండా చేస్తానన్నటువంటి వ్యాఖ్యలు గతంలో చేయడం జరిగింది. దీనికి ప్రతీకారంగా హైడ్రా దూకుడు కాదు, ఒరిజినల్ గా మొట్టమొదటిగా రాష్ట్రంలో హైడ్రా ఎవరిదన్నా కూల్చాలంటే పక్కాగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్, మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్స్ ఈ కేవలం ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో చాలా చోట్ల ఆయన ఉన్నాయి. మల్లారెడ్డి ముఖ్యంగా మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ హైదరాబాద్ సరౌండింగ్ లో ఉన్నటువంటి వాటిపైన హైడ్రా దూకుడు ప్రదర్శిస్తా ఉంది. హైడ్రా వాటిని అన్నింటినీ కూడా కూల్చివేస్తా ఉంది. ఏంటి, నాలాల పైన కట్టినటువంటి, మరో పక్కన చెరువుల పక్కన కట్టినటువంటి బిల్డింగ్లను కూలుస్తామని చెప్పేసి హైడ్రా చెప్తా ఉంది. కానీ ఏకంగా మల్లారెడ్డి ఏం చేసిండు, ఇది ఈ పక్కకు కట్టుకునేందుకు, అటుపక్కకి ఇటు పక్కకు కట్టుకునేందుకు, ఆగమాగం ఊడేందుకు అని డైరెక్ట్ తీసుకొచ్చి చెరువులనే కట్టిండు. ఇది ఒకటి ఇన్స్టిట్యూట్ కాదు, ఒక బిల్డింగ్ కాదు, 2 బిల్డింగ్లు కాదు, ఇట్లాంటి బిల్డింగ్స్ చాలా బిల్డింగ్స్ కట్టడం జరిగింది. లక్షలాది రూపాయల వసూలు చేస్తా ఉన్నాడు ఇక్కడ సంబంధించినటువంటి పిల్లల దగ్గర నుంచి ఫీజులు. అధిక ఫీజులు వసూలు చేయడంతో పాటు మొత్తం అంతా నీళ్ళలోనే ఉంటాయి, మొత్తం అంతా బఫర్ జోన్ లోపలనే ఉంటాయి, ఎఫ్టీఎల్ లోపలనే ఉంటాయి. వీటిపైన ముఖ్యంగా అక్రమమైనటువంటి కట్టడాలు ఏవైతే చేసిండో మల్లారెడ్డి యొక్క ఇన్స్టిట్యూట్ కి, మల్లారెడ్డి సంబంధించినటువంటి అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి, ఈ ఇన్స్టిట్యూట్లకి బాస్ అయినటువంటి మల్లారెడ్డి కోడలు, మరి ఆయన ఆ మల్లారెడ్డికి సంబంధించినటువంటి కోడలికి సైతం నోటీసులు ఇచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉన్నది. చాలా సంబంధించినటువంటి ఏరియాల్లో మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫామ్ హౌజులు ఏమో కొంత అక్కడిక్కడ కొనుక్కున్నటువంటి, బెదిరించినటువంటి, కబ్జాలు చేసుకున్నటువంటి కొంత ల్యాండ్లలో కట్టుకోవడం జరిగింది. ఇక్కడ మొత్తం అక్రమమైనటువంటి కట్టడాలు మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఉమెన్స్ హాస్టల్స్, అలాగే బాయ్స్ హాస్టల్స్ అన్నీ కూడా వర్షాకాలం వచ్చిందంటే మొత్తం నీళ్ళలో నానిపోతాయి. ఇలా ఉన్న పిల్లలు రోడ్డు మీదకి రావాలంటే వాళ్ళకెళ్ళి ఈదుకుంటూ రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మనం ఒక 10-11 నెలల క్రితం, అంటే ఈ వానకాలం కాదు, పోయినటువంటి వానకాలం చూసినట్టు ఉంటే ఆ ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు మొత్తం వర్షం రావడంతో, ఎందుకంటే వర్షపు నీళ్ళలోనే ఆ చెరువులోనే కట్టిండు, మొత్తం నీళ్ళని వచ్చి ఆ మొత్తం మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లో ఆ చెరువులను ఆగడంతో అసలు వాళ్ళు ఎటు పోరాకుండా ఉండేది. వాళ్ళందరినీ వాళ్ళకు జేసీబీలు, పెద్ద సంబంధించినటువంటి ట్రాక్టర్లు వెళ్ళి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనకు గతంలో కనబడ్డది. ఈ సంబంధించినటువంటి వాటిని కూల్చేసేందుకు హైడ్రా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే మల్లారెడ్డి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. లాస్ట్కు కాలబేరానికి కూడా పోయేందుకు సిద్ధపడ్డాడు. ఈ అన్నిటిని కూడా, అంటే పచ్చగున్న కాడ తినాలే, వెచ్చగున్న కాడ పడుకోవాలన్నటువంటి తీరుగా మొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి పాల మల్లారెడ్డి కాదు, ఎమ్మెల్యే మల్లారెడ్డి. అయితే గతంలో ఇటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి మీద ఛాలెంజ్లు చేయడం జరిగింది, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి దశలో కేసీఆర్ అండగా ఉన్నారు, కేటీఆర్ అండగా ఉన్నారు, ఇక నన్ను చేసేటువంటి వాళ్ళే, నన్ను టచ్ చేసేటువంటి వాడే ఇక లేడు ఇక్కడ ఉన్నటువంటి భూమి మీద అన్నటువంటి తీరుగా ప్రయత్నం చేసి మాట్లాడినటువంటి మల్లారెడ్డికి ఇప్పుడు చుక్కలు కనబడతా ఉన్నాయి. ఇప్పుడే కాదు, ఈ సందర్భంలో కాదు, గత 2 నెలల క్రితం హైడ్రా ఏర్పడి కేవలం 1 నెల రోజులు అవుతా ఉంది. కానీ 2 నెలల క్రితం నుంచే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి రేవంత్ రెడ్డి గారికి చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేసినట్టుగా
కొన్ని వార్తలు రావడం జరిగింది. దీంతో ఆగిందా? బెంగళూరుకు వెళ్ళి అక్కడ డిప్యూటీ సీఎం అయినటువంటి ఆ వ్యక్తిని ఆయనను కలవడం, ఇక్కడ కనీసం ఆయనకు చెప్పండి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి చెప్పండి, ఒకవేళ కనుక ఆయన ఓకే అన్నట్టయితే నేను నాతో పాటు నా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని కూడా తీసుకుపోయి అలా కలుస్తామని చెప్పినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. మరి ఈ అన్ని ప్రయత్నాలు చేయడం జరిగింది దేనికోసం? వాళ్ళ ఇన్స్టిట్యూట్ని, వాళ్ళకు సంబంధించినటువంటి కబ్జాల నుంచి రక్షణ పొందేందుకు. అంటే ప్రభుత్వంలో ఉంటే మా జాగాలను ముట్టుకున్నటువంటి వాళ్ళు ఉండరు, మాకు సంబంధించినటువంటి ఆస్తులని, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లో చెర్లల్లో కట్టుకున్నటువంటి బిల్డింగ్లని కూర్చేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వంలోకి వెళ్ళాలి అని చెప్పేసి భావించడం జరిగింది. కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఎంతమంది వ్యక్తుల నుంచి చెప్పినప్పటికీ కూడా, డీకే శివకుమార్ చెప్పినప్పటికీ కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినలేదు. ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ ఈ దొంగ వచ్చినట్టయితే ఉంటే మనకు బ్యాన్ నేమ్ వస్తుంది ప్రభుత్వానికి అని చెప్పేసి ఆయన చెప్పడం, ఈయన మెడలు పట్టి అక్కడి నుంచి అటే నెట్టేయడం కూడా జరిగింది. ఈయనను పార్టీలో చేంజ్ చేయించుకోలేదు. కానీ చిట్ట చివరి వరకు కూడా ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలతో టచ్లోకి వెళ్ళి అయ్యా నేను మీ పార్టీలోకి వస్తా అని. అంటే పార్టీ మీదనో వ్యక్తుల మీదనో ప్రేమ కాదు, ఆయన సంపాదించినటువంటి అక్రమాస్తుల పైన ప్రేమ. ఈ అక్రమాస్తులని కాపాడుకోవాలన్నటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ పాలమల్లారెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ వేరే పార్టీలోకి మారాలన్నటువంటి ఉద్దేశం కూడా. ఇలా చూసినట్టయితే హైడ్రా ఆ దూకుడు ప్రదర్శిస్తూ ఉంది. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విధంగానే రాష్ట్రంలో అధిక భూములు కొట్టినటువంటి వ్యక్తులు ఇక్కడ కల్వకుంట్ల ఫ్యామిలీ, అది ముందు వరుసలోనే ఉంటుంది కాదనం. దాని తర్వాత పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి. ఇక మల్లారెడ్డి భూముల గురించి అసలు ఆ పరిస్థితే ఉండదు. ఎక్కడ చూసినా మల్లారెడ్డికి సంబంధించింది. మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో ఏవైతే అనాథ భూములు అంటే ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో మల్లారెడ్డి అట్లా పోతాంటే గజ 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 వణుకుతారట. ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ ల్యాండ్, ప్రభుత్వ ల్యాండ్లన్నీ గజ గజ వణుకుతాయి మల్లారెడ్డిని చూస్తే. ఎందుకు వణుకుతాయి? ఇక కథమే, మల్లారెడ్డి కన్ను పడ్డదంటే అది పచ్చగున్నది, అది మల్లారెడ్డి ఖాతాలో పడాల్సిందే. అవి ఆ విధంగా మేడ్చల్ మల్కాజ్గిరి ప్రాంతంలో మరి వందలాది ఎకరాలని కబ్జా పెట్టినటువంటి ఆరోపణలు మల్లారెడ్డి పైన, మల్లారెడ్డి అల్లుడైనటువంటి మర్రి రాజశేఖర్ రెడ్డి పైన అనేక రకాలైనటువంటి ఆరోపణలు రావడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడని చెప్పేసి గోడను కూల్చడం జరిగింది మర్రి రాజశేఖర్ రెడ్డి సంబంధించినటువంటి కాలేజీ. మరో పక్కన మల్లారెడ్డి సంబంధించినటువంటి చెర్లో గట్టిలు అక్రమంగా అని చెప్పేసి కొంత భాగాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాని తర్వాత కోర్టుకు వెళ్ళడం, దాని తర్వాత పోలీస్ స్టేషన్లో కేసులు కూడా అయినటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అంటే ఇది కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. కక్షపూరితంగా గతంలో రేవంత్ రెడ్డికి అనుకూలంగా లేవు కాబట్టి కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నాడని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. ఏది ఇక్కడ ఉన్నటువంటి మల్లారెడ్డి కానీ, మల్లారెడ్డి సంబంధించినటువంటి వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి గారి, ఇది కక్ష సాధింపు ధోరణి కాదు, మీకు ముందు ముసుళ్ళ పండుగ అన్నట్టుగానే స్పష్టంగా అర్థమవుతా ఉంది. హైడ్రా దూకుడు మాత్రం రేపు మాపు ఇంకా ఈ మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఆస్తుల పైన, మల్లారెడ్డి ఆక్రమించుకున్నటువంటి బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీల పైన మరి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ మల్లారెడ్డికి సంబంధించినటువంటి కొన్ని మనం అది చూపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మామూలు మల్లారెడ్డి పాలమల్లారెడ్డి ఇక్కడ ఇవి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్, ఈ రకరకాలైనటువంటి ఏదైతే ఈ సంబంధించినటువంటి ఈ ఇన్స్టిట్యూట్లలో అన్ని దర్దాపుగా మెజార్టీగా కట్టినటువంటి దాంట్లో చాలా రకాలుగా కబ్జాలే ఉంటాయి. అన్ని కబ్జాలే. అసలు ఈయన మల్లారెడ్డి చామకూర మల్లారెడ్డి కాదు, ఇది ఈ కబ్జాల మల్లారెడ్డి అనాలో ఏమో తెలియదు. మొత్తం చెరువులన్నీ కూడా కబ్జా చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. ఈ చెరువులలో ఉన్నటువంటి ఇదేనా, చెరువులలో ఉన్నటువంటి ఈ అన్ని కూడా చెరువులలో ఉన్నటువంటి మొత్తం అక్రమమైనటువంటి కట్టడాలే. చెరువులో ఉన్నటువంటి బిల్డింగ్సే కనబడతాయి మల్లారెడ్డికి సంబంధించింది. మొత్తం వందల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మరి ఏదైతే కాస్ట్లీ ఏరియాలో మల్కాజ్గిరి, మేడ్చల్ అంటే ఈ హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి ఆ జిల్లాలు మొత్తం అంతా కూడా 10 సంవత్సరాల కాడ నుంచి మొత్తం కబ్జాలు చేయడం, మొత్తం అన్నిటి కూడా ఆక్రమించుకోవడం, వాటిని అన్నిటి కూడా ఏదో రకంగా మ్యానిపులేట్ చేసి సంబంధిత శాఖలతోటి వాళ్ళతోటి పట్టాలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. వీటన్నిటి కూడా బయట పెట్టేందుకే హైడ్రా సిద్ధమైతా ఉంది. రేపో మాపో రంగనాథ్ గారు రంగంలోకి దిగేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఆయన నేతృత్వంలో మరి ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి
మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్లతో పాటు అక్కడ ఏదైతే అదే గట్కేశ్వర్ ప్రాంతంలో అనురాగు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నాడు, పల్లా రాజేశ్వర రెడ్డి యొక్క ఇన్స్టిట్యూట్ను కూడా కూల్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనా కానీ గతం నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. గత సర్కార్ హయాంలో చాలా మంది మల్లారెడ్డికి సంబంధించినటువంటి బాధితులంతా కూడా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళకి కానీ మిగతా సంబంధిత శాఖ వాళ్ళకు కూడా ఫిర్యాదులు కూడా చేసినటువంటి దాఖలు కనపడడం జరిగింది. కానీ అప్పుడు ఎప్పుడు కూడా మల్లారెడ్డి పైన కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనపడలేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా యొక్క బుల్డోజర్లు ఆడికి చేరేటువంటి అవకాశం కనబడతా ఉంది. హైడ్రా దూకుడుగా మల్లారెడ్డికి సంబంధించినటువంటి కాలేజీ పైన పడేటువంటి అవకాశం కనబడతా ఉంది. వీటి నుంచి తప్పించుకునేందుకు నానా రకాలుగా దొడ్డిదారులను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతోటి ములాఖాత్ అయ్యేటువంటి ప్రయత్నం మల్లారెడ్డితో పాటు వాళ్ళ అల్లుడు కూడా చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మా ఇన్స్టిట్యూట్లను కూల్చొద్దు, మాకు సంబంధించినటువంటి ఆస్తులను ధ్వంసం చేయొద్దు అని చెప్పేసి వేడుకున్నటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ హైడ్రా దీనికి అన్నిటి కూడా వ్యతిరేకంగా కనబడతా ఉన్నది. హైడ్రా వీటన్నిటి కూడా ముఖ్యంగా ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే కూల్చేందుకు సిద్ధపడుతున్నటువంటి దశలో ఇప్పుడున్నటువంటి మల్లారెడ్డి ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్న అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా హైడ్రా పైన ప్రజల్లో ఒక నమ్మకం వస్తూ ఉన్నది. ప్రజలు హైడ్రాని పూర్తిగా నమ్ముతా ఉన్నారు. దీనికి ఏ పార్టీలకు ఏ వ్యక్తులకు కూడా అనుకూలం కాదు. ఇదొకటి హైడ్రా అనేది కూడా అందరి పట్ల కూడా సమానత్వంగానే ఉంటుంది. ఎవరైనా అక్రమార్కులు ఉన్నట్టయితే వాళ్ళ యొక్క ఆస్తులను ధ్వంసం చేసేటందుకు ఈ అన్ని పార్టీలను కానీ మరో పక్కన ప్రభుత్వాన్ని కూడా చూడదు. ఎవరు ఆక్రమించుకున్నప్పుడు కూడా వాళ్ళని కూల్చేస్తుంది అన్నటువంటి ఒక బలమైనటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. ఇప్పుడు మల్లారెడ్డికి సంబంధించినటువంటి అంశములు కూడా ఈ రోజు కాకపోయినా రేపైనా మల్లారెడ్డికి కబ్జాలు చేసుకున్నటువంటి ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో వీటిపైన హైడ్రా కూడా గురిపించబోతా ఉంది. ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకోబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.